13 కుర్రాడు ఐపీఎల్‌లో ₹1,00,00,000కి అమ్ముడుపోయాడంటే నమ్మగలరా? ఆ కుర్రాడే. బుమ్రా లాంటి బౌలర్ కూడా మొదటి బాల్‌కే 6 కొట్టాడు. ఇంతకీ ఎవరీ కుర్రాడు? ఎలా ఇంత చిన్న వయసులో క్రికెట్ లెజెండ్ అయిపోయాడు? ఈ వీడియోలో పూర్తి స్టోరీ చూద్దాం. వైభవ్ సూర్యవంశి పుట్టింది బీహార్‌లో. తేదీ మార్చి 27, 2011. అతని ఊరు తాజ్‌పూర్, సమస్తీపూర్ జిల్లా. వైభవ్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి పేరు సంజీవ్ సూర్యవంశి. చిన్నప్పటి నుండే వైభవ్‌కి క్రికెట్ అంటే ప్రాణం. తండ్రి కూడా వైభవ్‌ని బాగా ప్రోత్సహించాడు. వైభవ్ చిన్న వయసులోనే కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ ఆడాడు. ఇది చాలా పెద్ద రికార్డ్. 2024 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా అండర్-19తో యూత్ టెస్ట్ ఆడాడు. అందులో 104 రన్స్ కొట్టాడు. కేవలం 62 బంతుల్లో. ఇది చూసి క్రికెట్ వరల్డ్ మొత్తం ఆశ్చర్యపోయింది. నవంబర్ 2024లో ఐపీఎల్ యాక్షన్ జరిగింది. వైభవ్ బేస్ ప్రైస్ 30 లక్షలు. కానీ రాజస్థాన్ రాయల్స్ అతన్ని 1.10 కోట్లకు కొన్నారు. కేవలం 13 ఏళ్ల వయసులో ఇంత పెద్ద డీల్ చేసుకున్న మొదటి ప్లేయర్ వైభవ్. ఏప్రిల్ 2025లో ఐపీఎల్ డెబ్యూ చేశాడు. అప్పటికి అతని వయసు కేవలం 14 సంవత్సరాల 23 రోజులు. ఆ మ్యాచ్‌లో వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్‌లో ఒక ఇండియన్ ప్లేయర్ కొట్టిన ఫాస్టెస్ట్ సెంచరీ. అతను 11 సిక్స్‌లు, 7 ఫోర్‌లు కొట్టాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి 166 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్ గెలిచింది. వైభవ్‌ని అందరూ సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం మొదలుపెట్టారు. ఐపీఎల్ 2026లో కూడా వైభవ్ అదరగొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 17 బంతుల్లో 52 రన్స్ కొట్టాడు. 776 రన్స్ చేసి, ఆరెంజ్ కూడా చేసి, ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. జూలై 2026లో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20ఐ డెబ్యూ చేశాడు. ఈ వయసులోనే ఇండియా జట్టుకు ఆడడం చాలా గొప్ప విషయం. వైభవ్ సూర్యవంశీ స్టోరీ మనకొక పాఠం నేర్పిస్తుంది. వయసు కాదు ముఖ్యం, టాలెంట్, కష్టం ముఖ్యం. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి. వైభవ్ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? థాంక్ యూ. మళ్ళీ కలుద్దాం తర్వాతి వీడియోలో.